హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. 100K క్రాస్ అయిపోయింది. రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండని డెఫినెట్లీ ముందు చాలా వీడియో చేస్తుంటా. అండ్ మీరందరూ లైక్ రెగ్యులర్గా వ్లాగ్ చేయమని అడుగుతున్నారు కదా. సో నాకు ఏదైనా కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే డెఫినెట్లీ వీడియో చేస్తాను. సో ఈరోజు మన అపాచీ తీసుకొని బయటకు వచ్చాను. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా. సో చాలా రోజులు అవుతుంది అసలు అపాచీ బయటకు దిగా లైక్ రెగ్యులర్గా ట్రాంపే వాడుతున్నా. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఫీల్ అయినట్టుంది, లైట్లు పని చేస్తలేవు. సో స్టోరీ అదే ఇది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ బైక్వి మెయిన్ హెడ్ ల్యాంప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి కదా, ఈ రెండు కూడా పనిచేస్తలేవు. ఎందుకు ఏమైంది అనేది చెప్తాను. ఫస్ట్ జనరల్గా మనం బండి క్లీన్గా లేకుండా వాషింగ్కి వెళ్తుంటాం కదా. సో వాషింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా స్టోరీ స్టార్ట్ అయింది ఆడనమాట. సో వాషింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రెషర్ వాళ్ళు కొడతారో ఆ ప్రెషర్కి ఫాగ్ ల్యాంప్స్లో ఉన్న ఈ క్లాంప్ అయితే ఉంటుందో ఈ క్లాంప్ ఇరిగిపోయింది. ఇక్కడ కనబడుతుంది కదా ఇది. సో ఒక సైడ్ ఇరిగిపోయింది కదా అని చెప్పేసి ఏదో అడ్జస్ట్మెంట్ ఇద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇది మనకి లెఫ్ట్ సైడ్ తాగింది. సో లెఫ్ట్ సైడ్ తాగితే నేను మామూలుగా ఒక థ్రెడ్తో టై చేసిన. సో అట్లా కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే రైట్ సైడ్ది కూడా సేమ్ బ్రేక్ అయిపోయింది. అంటే రన్నింగ్లోనే విరిగిపోయి కింద పడిపోయి వేలాడుతుంది అనమాట. అయితే ఇంకా కొద్దిసేపు అట్లనే ఇంకా డ్రైవ్ చేసేసరికి కనెక్షన్స్ కూడా పోయి ఆ ఫాగ్ ల్యాంప్స్ కూడా కట్ ఆఫ్ అయిపోయినాయి. దాని తర్వాత ఏమైంది, ఆ ఫ్రంట్ మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది కదా, ఆ హెడ్ ల్యాంప్ కూడా పోయింది. ఈ ఏదైతే ఎల్ఈడి ఉందో ఇది. సో మొత్తానికి స్టోరీలో ఏం జరిగిందని అంటే వాడు ఏదైతే ప్రెషర్ కొడుతుంటాడో ఆ ప్రెషర్ అనేది చాలా ఫుల్ ఫోర్స్గా కొడితే ఆ మొత్తం వైర్స్ కానీ ఎక్కడైతే అటాచ్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా టోటల్గా బ్రేక్ అయిపోయినాయి. సో ఇక ఇప్పుడు నా బండికి లైట్స్ లేవు, ఏం లేవు. ఆ చిన్న రెండు పైలట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, డిఆర్ఎల్స్, అవి మాత్రమే వస్తున్నాయి. సో ఈవినింగ్ టు నైట్ టైం ఏదైతే బయటకు వెళ్తామో ఆ టైంలో చాలా కష్టమైపోతుంది. సో ఇంకా ఎట్లన్నా కానీ ఆల్రెడీ ట్రామ్ వాడుతున్నా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. అయితే ఇప్పుడు కొత్త లైట్స్ తెప్పించాను అనమాట దీనికోసము, హెచ్ఏజీవి. అవి నేను మీకు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి. దీస్ ఆర్ మై న్యూ హెచ్ఏజీ ఫాగ్ ల్యాంప్స్. సో పెద్దగా కాస్ట్ కూడా ఏం కాదు, నార్మల్ బడ్జెట్ రేంజ్లోనే వస్తాయి ఇవి. అయితే యాక్చువల్లీ 2 సెట్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక బాక్స్లో ఒక లైటే వస్తుంది. అయితే దీని లోపల ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఈ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేస్తాను. సో ఇట్లా. సో టెస్టింగ్ కోసం ఆల్రెడీ టెస్ట్ చేసి చూసినాము, ఓకే అయింది. సో జనరల్ అయితే ఇట్లా మీకు టోటల్ ఈ ప్యాకింగ్లో వస్తుంది. సో మీకు ఓపెన్ చేసిందో చూపిస్తాను. దీని మీద బాక్స్ మీద మీరు చూస్తే 12 volts to 80 volts, ఎనర్జీ సేవింగ్ 70%, ఇంప్రూవ్డ్ బ్రైట్నెస్ 50%, సర్వీస్ లైఫ్ 30,000 hours. సో ఇది ఏంటంటే లైక్ చాలామంది యూజ్ చేస్తున్నారు హెచ్ఏజీ. అంటే నార్మల్ బైక్స్ ఏవైతే ఉంటాయో వాటికి అయితే వాడుతున్నారు, బాగానే పనిచేస్తున్నాయి. లైక్ 2 years వరకు కూడా వాళ్ళకి ఈజీగా వస్తున్నాయి. సో ఇప్పుడు మన లైట్స్ ఉన్నాయి కదా, అవి కూడా నాకు చాలా లైఫ్ వచ్చింది. అది కూడా నేను మీకు ఆన్ ది గోలో చెప్తాను మీకు. సో ఇదైతే లైట్ ఈ విధంగా ఉంటుంది, కనబడుతుంది కదా. ఈ పైన అది ఎల్లో కలర్ది అవుతుంది. ఎల్లో కలర్ యాక్చువల్గా తీసేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే మనకి చిన్న గ్లాస్ లాగా ఉంటుంది, ఈ పైన రబ్బర్ తోటి ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది చిన్న ఫిలిం టైప్ అనమాట ఇది. సో ఇది వద్దు అనుకుంటే మనకి వైట్ కలర్ లైట్ అనేది ఉంటుంది. సో ఇది మనకి రెగ్యులర్ అనమాట. సో దీంట్లో మనకి ఒరిజినల్ కూడా ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఒరిజినల్లో మనకి ఇక్కడ హెచ్ఏజీ అని చెప్పేసి ట్రేడ్ మార్క్ తోటి వస్తుంది. ఇది మెయిన్ ఫాగ్ ల్యాంప్. ఇది కాకుండా దీంతో పాటు ఇంకేం వస్తున్నాయంటే ఒకటి చిన్న ప్లగ్ వస్తుంది. అండ్ ఇది కాకుండా క్లాంప్స్ ఉన్నాయి ఇంకా. సో ఇది కనబడుతున్నాయి కదా, ఇది క్లాంప్. ఈ క్లాంప్లో మనము అది పెట్టి ఫిక్స్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇది లైట్స్ కాకుండా ఇంకా ఈ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఇది ఒకటి కొనాలి. సో దీంట్లో కూడా సేమ్ ఇలాంటిదే ఇంకోటి రీప్లేస్ చేయాలి. నార్మల్ హాలోజన్ ఉంది కానీ లైక్ హాలోజన్ నేను పెట్టట్లేదు, మళ్ళీ ఎల్ఈడీ అయినా పెట్టించుకుంటా. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ మన బండి మీద ఫిట్ చేయించడానికి నేను ఇప్పుడు మళ్ళీ ఒక వర్క్షాప్కి వెళ్ళాలి. సో వర్క్షాప్కి వెళ్దాము. వర్క్షాప్కి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఫిట్ చేస్తారో చూద్దాం. బేసిక్గా ఇక్కడ యాంగిల్ అనేది సెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్రాష్ గార్డ్ ఉందో ఈ క్రాష్ గార్డ్ యాంగిల్ కొంచెం లైక్ క్రాస్లో ఉంటుంది. సో ఇది మనకి యాక్చువల్గా కరెక్ట్ చూసి పెట్టాలి. ఇప్పుడు ఇది పాతది తీసేసి అది కొత్తది పెట్టాలి. మీకు ఈ ప్రోడక్ట్స్ హైదరాబాద్లో కొనుక్కోవచ్చు. నేను ఏంటంటే బయట నుంచి తెప్పించాను. లైక్ నా ఫ్రెండ్ బయట నుండి వస్తే అక్కడి నుంచి అతనితో పాటు తెప్పించాను. సో మీకు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. నేను మీకు డీటెయిల్స్ కింద ఇస్తాను, లైక్ వీడియో డిస్క్రిప్షన్లో. మీరు కావాలనుకుంటే అవి కూడా మీరు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ వర్క్షాప్కి వెళ్దాం. వర్క్షాప్ దగ్గర మీకు డైరెక్ట్ చూస్తాను. దాని తర్వాత నైట్ టైం అయింది అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్ ఈవినింగ్ అవుతుంది. సో నైట్ టైం అవ్వగానే లైట్స్ రియల్ టైంలో ఏ విధంగా పనిచేస్తున్నాయో చెక్ చేద్దాం. నౌ లెట్స్ గో టు వర్క్షాప్. వర్క్షాప్కి వెళ్ళే ముందు యాక్చువల్లీ ఫ్రెండ్ దగ్గరకు వచ్చా. సో దిస్ ఈజ్ మనీష్. హాయ్ చెప్పు. హాయ్. సో మన ఛానల్లో సేపల్ది ఒకటి వీడియో వేసిన కదా, హిమాలయన్ది. సో బైక్ తనదే. ఓనర్షిప్ రివ్యూ అడుగుతున్నా. ఓనర్షిప్ రివ్యూ ఇప్పుడు మనోడే ఇస్తాడు అనమాట.
రాయల్ ఎన్ఫీల్డ్లో రీసెంట్గా అదేంటి మొన్న ఒక ఈవెంట్ అయింది మీకు బాబ్ ఎంసీ కదా, బాబ్ ఎంసీ రైడర్ మేనియాలో మనోడు రన్నర్ అప్ కదా, ఆఫ్ రోడ్ రేస్ దాంట్లో ఏదో రన్నర్ అప్ చేసిండు ఆఫ్ రోడింగ్ది. సో హిమాలయన్ది మనము ఓనర్షిప్ ఏరియా తీసుకున్నప్పుడు ఆయనది చాలా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఆ వీడియో చేద్దాం. ఇప్పుడు ఈ క్లాంప్ ఉంది కదా, ఈ పాత లైట్ అవుతుందో ఇది పాతది. ఇది యాక్చువల్లీ ఎంత 900 రూపీస్కి ఏమో కొన్నా కోటిలో. 2 years వచ్చింది మనీష్, 2 years వచ్చింది. ఇది ఎక్కువ పవర్ ఏదో నార్మల్గా కోటిలో తీసుకున్నది 2 సంవత్సరాలు అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటికి వర్కింగ్. కానీ ఏంటంటే ఇది ఒకటి బేస్ అనేది వీక్ ఉంది. అయితే ఇక్కడ ఇది యాక్చువల్గా హోల్ చిన్నగా ఉంది దీనికి. అయితే కొత్తది మేమైతే తీసుకున్నామో ఈ హెచ్జేజీవి లోపల ఉండే ఇదైతే ఉంటుందో ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట. అయితే మేము ఏమంటే దానివే పెట్టి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము, చూడాలి. సో ఇక్కడ జనరల్గా ఈ లైట్స్ ఫిట్టింగ్ అయిన తర్వాత కనెక్షన్ కోసం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లైట్ కూడా ఒకటి కొనేది ఉంది కదా. సో ఒక చిన్న ట్రయల్ అయితే ఇస్తున్నాం ఇక్కడ. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది దీంతో వస్తుందా లేదా అనేది చూసి దాని తర్వాత చెక్ చేయాలి. సో ఈ విధంగా క్లాంప్ పెట్టి ఆల్రెడీ నాకు ఇంతకుముందు దీనికి పాతది ఫాగ్ ల్యాంప్కి హోల్స్ ఉండే కాబట్టి ఇంకా దీని మీద మేము జస్ట్ డైరెక్ట్గా మౌంట్ చేస్తున్నాం. సో ఈ క్లాంప్ ఉంటుంది కదా, ఈ క్లాంప్ మీద ఇది ఈ విధంగా కూర్చుంటుంది. సో ఈ విధంగా ఫిక్స్ అయిన తర్వాత మీకు టోటల్ అవుట్పుట్ ఈ విధంగా కనబడుతుంది. సో ఈ వైరింగ్ ఏదైతే ఉంటుందో చూస్తాను మీకు. ఈ వైరింగ్ ఉంది కదా, ఈ వైరింగ్ అనేది మనకి ట్యాంక్ లోపల నుండి రావాలి. లోపల నుంచి వస్తే టోటల్ అంతా హైడ్ అయిపోతుంది. ఇది వాటర్ ప్రూఫ్ సాకెట్. మనకి ఇక్కడ రబ్బర్ మౌంటింగ్ వస్తుంది. మీకు ఫిట్టింగ్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తా. సో ఇప్పుడే నేను మెకానిక్ షాప్కి వచ్చాను. సో ఇది యాక్చువల్గా మెయిన్ లైట్ అనమాట. సో ఇది ఎల్ఈడిది సేమ్ ఇలాంటిదే ఉంది, బట్ అది షార్ట్ అయిపోయింది ఇంతకుముందుది. సో ఇది షార్ట్ అయిపోయింది. సేమ్ అలాంటిది మనం ఇంకోటి వేస్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఇది పెట్టడం కూడా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా, సాకెట్ టు సాకెట్, ఏం కట్టింగ్ అలాంటిది ఏమి ఉండదు. ఇది ఈ సాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి మనం డైరెక్ట్ దీంట్లో పెట్టడమే. సో ఇప్పుడు ఒకసారి లైట్ అనేది చెక్ చేద్దాము. లో బీమ్, హై బీమ్, లో బీమ్, హై బీమ్. చూడండి, లో బీమ్, హై బీమ్. యా, సో లైట్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు యాక్చువల్లీ ఫాగ్ ల్యాంప్స్, మెయిన్ ల్యాంప్స్, హై బీమ్, లో బీమ్, ఫాగ్ ల్యాంప్స్. సో దీంట్లో ఇది ఏదైతుందో ఇది యాక్చువల్గా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్ మనకి వైట్ లైట్. సో మొత్తానికి ఈరోజు నేను వచ్చిన వర్క్ అంటే ఏదైతే లైట్స్ ఫిట్టింగ్ అనుకున్నానో ఫిట్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ కోటిలో ఉన్నాను, ఇదంతా కోటి ఏరియా. అయితే ఇందాక మీరు టెక్నీషియన్ చూశారు కదా, సో ఇంతకుముందు కూడా నాకు పాత ఫాగ్ ల్యాంప్స్ ఫిట్ చేసింది కూడా ఆయననే. సో మీరు ఎవరైనా కానీ ఎలక్ట్రికల్ వర్క్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఆయన కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను. మీరు ఎవరైనా వచ్చినప్పుడు లైక్ అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్, ఆ లైట్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది చూడాలి. ఇప్పుడు కొంచెం ఇంకా చీకటి అవ్వలేదు. ఒకసారి చీకటి అయిందంటే ఏదన్నా వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో ఎక్కడన్నా ఎంటీ ప్లేస్ చూసుకొని అక్కడ ఆ లైట్స్ టెస్ట్ చేద్దాము. దాని తర్వాత ఆ లైట్స్ మరి ఎంతవరకు బాగున్నాయి అంటే సాటిస్ఫై అవుతున్నామా లేదా అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. సో లెట్స్ ఇన్ ద గోప్రో వ్యూ ఎట్ ద నైట్. సో ఆల్ రైట్, లైక్ డార్క్ ప్లేస్కి వచ్చేసాము. ఇప్పుడు మనం మెయిన్ హెడ్ ల్యాంప్, ఇంకోటి ఫాగ్ ల్యాంప్స్, ఈ రెండు కూడా ఇప్పుడు చీకట్లో టెస్ట్ చేద్దాము. ఎంతవరకు వస్తున్నాయి అన్నది చూడాలి. నేను ఇందాక సిటీలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. సో సిటీలో అయితే అంత ఏర్పడలేదు, బట్ ఇప్పుడు ముందటైతే టోటల్ కొంచెం డార్క్ ఉంది, అక్కడ చూద్దాము. సో ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ హెడ్ ల్యాంప్, అది షార్ట్ బీము. సో 600 రూపీస్ యాక్చువల్లీ దాని కాస్ట్ అనమాట. 600 రూపీస్కి అయితే ఓకేనే ఉంది. ఇది షార్ట్ బీమ్. ఇప్పుడు లాంగ్ వేద్దాము. ఇది లాంగ్. సో షార్ట్కి లాంగ్కి పెద్ద డిఫరెన్స్ అంటే ఏం లేదు, కొంచెం స్ప్రెడ్ అనేది కొంచెం ఎక్కువైంది. బట్ మనకి షార్ట్ బీమ్, లాంగ్ బీమ్ అంటే జనరల్లీ మనకు కొంచెం ముందు ప్లేస్ ఇంకా అంతకంటే ముందు అట్లా కనబడుతుంది కదా. సో ఎల్ఈడీలో ఆ విధంగా అయితే లేదు. అంటే హాలోజన్లో మనకి అయితే డిఫరెన్స్ ఉంటుంది కదా, అదైతే ఎల్ఈడీలో లేదు. ఇదైతే మీకు ఏ షాప్లో అయినా కానీ లైక్ నార్మల్ ఎల్ఈడీస్ దొరుకుతుంటాయి కదా, ఆ గ్రీన్ కలర్ బాక్సెస్ అవి. సో అదే అనమాట ఈ మెయిన్ హెడ్ ల్యాంప్. అండ్ ఇప్పుడు ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫాగ్ ల్యాంప్స్ అనేది టోటల్ ఆన్ అయిపోయినాయి రెండు. సో ఫాగ్ ల్యాంప్లో ఇప్పుడు ఆ పొజిషన్ అయితే ఉంటుందో ఆ పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో పొజిషన్ నేను రెండు ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ కాకుండా కొంచెం సైడ్కి పెట్టా అనమాట. సో ఈ విధంగా మీకు స్ప్రెడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి లైట్
అంటే ఈ లైట్ ఫోకస్ ఏ విధంగా ఉందంటే టోటల్గా స్ప్రెడ్ చేస్తుంది అనమాట, లైక్ స్పాట్ లాగా ఒకటే ప్లేస్లో పడడం కాదు. కానీ ముందు నుంచి చూస్తే మీకు చాలా అపోజిట్ వాళ్ళకి చాలా లైట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే లైక్ సిటీలో యూజ్ చేయడము కరెక్ట్ అయితే కాదు, బట్ ఎంటీ రోడ్స్ ఎక్కడన్నా కానీ ఎవరు లేని ప్లేసెస్లో హైవేస్లో యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోవచ్చు. సో దూరం నుంచి ఈ విధంగా కనబడుతుంది, లైక్ టోటల్లీ ఫుల్ ఆన్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ ఇప్పుడు పెడదాం. ఇది రబ్బర్ లాగా ఉంది. సో ఈ విధంగా ఇలా పెట్టి దీనికి ఈ టోటల్ రబ్బర్ పెట్టేసాలి. యా ఇప్పుడు 2 సైడ్స్ ఎల్లో కలర్ ఫిల్టర్ వేసినాము. సో ఎల్లో లైట్ ఆన్ చేద్దాము. యా ఎల్లో లైట్ ఆన్ చేయగానే మొత్తం లైక్ ఫోకస్ అంతా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఎల్లోలో. కానీ ఇది ఓన్లీ ఫాగీ కండిషన్స్లో బాగుంటుంది. సో ఎల్లో విత్ ఈ ఎల్ఈడి వైట్ కలర్ ఉంది కదా, రెండు కాంబినేషన్ అయితే కరెక్ట్గా సెట్ కావట్లే. సో ఈ జనరల్లీ మనం క్యారీ కూడా చేయొచ్చు మన బ్యాక్ ప్యాక్లో. జస్ట్ ఈ విధంగా పట్టేసుకొని ఇది తీసేయాలన్నమాట. సో సింపుల్. ఇది కూడా అంతే సేమ్. సో ఓన్లీ వైట్ ఎల్ఈడి తోటి ఫోకస్ చాలా బాగుంది. నేనైతే ఎల్లో ఫిల్టర్ యూజ్ చేయను, బట్ వైటే చాలా బాగుంది. అంటే మెయిన్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి ప్లస్ ఫాగ్ ల్యాంప్ ఎల్ఈడి అయితే కొంచెం లైట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనము ఏ విధంగా లైట్ పొజిషన్ అడ్జస్ట్ చేస్తున్నామో దాని మీద బేస్ అయి ఉంటుంది. సో మీరు ఎగ్జాక్ట్ ఒకటే సెంటర్కి 2 ట్రయాంగిల్ షేప్లో పెట్టారనుకోండి, అప్పుడు కొంచెం ఫోకస్ తక్కువ అనిపిస్తుంది. బట్ కొంచెం సెంటర్కి కాకుండా కొంచెం సైడ్లో పెడితే మీకు ఏదైతే స్ప్రెడ్ ఉంటుందో ఆ స్ప్రెడ్ కొంచెం ఈవెన్గా కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు దీని ప్రైస్కి ఇది యాక్చువల్గా జస్టిఫై చేస్తుందా లేదంటే దీని ప్రైస్ లైక్ హైదరాబాద్లో 3,000 to 4,000 మధ్యలో ఉంది. అంటే డిపెండ్స్ ఆన్ లైక్ సెల్లర్ టు సెల్లర్, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్కి సేల్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో మీరు ఎవరైనా కొనాలనుకుంటే లైక్ నేను మీకు స్టోర్ డీటెయిల్స్ ఇస్తాను. సో కింద మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ ప్రైస్కి ఇది యాక్చువల్గా జస్టిఫై చేస్తుందా అంటే ఓకే ఉంది, లైక్ ఓకే సాటిస్ఫాక్టరీ టైప్ ఉంది, మరీ అంత హైలైట్ ఏం కాదు. 3,000 రూపీస్కి ఏదో ఒక బ్రాండ్ వస్తుంది అన్నట్టు ఉంది ఇది. కానీ 3,000కి అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో 3,000 రూపీస్ అంటే ఎక్కువ అని అనుకుంటాం కదా. సో దానంతా హైలైట్ కాదు కానీ బట్ ఓకే స్టిల్ ఒక బ్రాండ్ లాంటిది వస్తుంది, లైక్ నార్మల్లీ కాకుండా. కానీ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు నేను ఏదైతే వాడినో లైక్ నార్మల్ చైనా మాల్ కోటిది, అది 900 రూపీస్ పెట్టి కొన్నా. అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాంటి లైటే ఉండే, కానీ ఆ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇది కొంచెం క్వాలిటీ ఏంటంటే కొంచెం మంచిగా ఉంది. బేసికలీ లైట్ త్రో అయితే అంతే అనిపిస్తుంది, మరి ఇంకా నాకు గొప్పగా ఏమి అనిపించలేదు. లైక్ ఆల్రెడీ నేను కొన్న దానికి ఇంకా ఇప్పుడు కొత్తది పెట్టించింది దానికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపిస్తలేదు. లైక్ మీరు ఏవైతే లైక్ పెద్దవి మ్యాట్ డాగ్ కానీ గోల్డ్ రన్ కానీ లేకుంటే క్లియర్ వాటర్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరీ అంత ఉండరు. బట్ దీని ప్రైస్ వరకు అయితే ఓకే, మీకు ఒక బ్రాండ్ లాంటిది వస్తుంది అన్నట్టు ఉందన్నమాట ఇది. సో నాకైతే ఓకే, ఒక 2 years వరకు నాకు లైట్స్ వచ్చినా సరిపోతుంది. లైక్ పాతైతే ఆల్రెడీ ఇంకా వస్తుండే, బట్ అది విరిగిపోయింది కాబట్టి ఇంకా తప్పనిసరిగా చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో మీరు ఎవరైనా కొనాలి అంటే లైక్ నేను డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. కొంచెం మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, దట్స్ ఇట్. సో ఇదైతే నా బైక్కి లైట్స్ నిన్న మొన్న లేకుండే, ఇప్పుడు ఒకసారి చూసరికి లైక్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినట్టు కనబడుతుంది. సో నెక్స్ట్ ఇంకా దీనికి టైర్స్ వేయించాలి, కొత్త టైర్స్. సో కొత్త టైర్స్ కూడా ఏవి బాగుంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ ఇంకొక బ్లాగ్లో చెప్తాను. సో మ్యాక్సిమం అంటే కామన్గా అందరు కొనుక్కునేవి ఇలాంటి బైక్సే కాబట్టి ఏవి బాగుంటాయో అవి కూడా నేను సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్లో వస్తుంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరికైనా హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నాతో మాట్లాడాలనుకున్నా కానీ మన అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి Ravikiran Kasturi. So see you in another video. Until then, bye. This is Ravikiran signing off.